ఏమండి, పెళ్ళిని పని కాలేదు కదూ? నాకు తెలుసండి, అందరూ మీలాంటి అమాయకులు మంచివాళ్లేని అనుకుంటారు. మీరు మాటల వరకే తప్ప చేతుల్లో ఎవరూ సాయపడరండి. అందుకే తొందరపడి అన్నయ్య దగ్గర మాట జారొద్దన్నాను. అన్నయ్యనే ప్రతిమాలు పామాలు. వద్దు భాగ్యం, వద్దు. ఎవరిని ప్రతిమాలక్కర్లేదు. అన్నమాట దక్కించుకోలేని అసమర్థుడు కాడి సాంబయ్య. అనుకున్న ముహూర్తానికే అనుకున్న కట్టంతోనే అమ్మాయి పెళ్లి జరిపిస్తాను. వారణాసి వారి వంశమే నాది. నా అవసరానికి అక్కడికి వచ్చే అసలైన అభిమానులు ఎవరో తేల్చుకుంటారు. చెదురుగాని రండి. ప్రొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నారు. 4 మెతుకులైన ఎంగులు పడుతురు గాని లేవండి. మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. పని కాలేదని ఇలా కుంగిపోతే ఎలా చెప్పండి? అసలు ఇది మన తప్పు కాదండి. ఆ శక్తులకు ఆడపిల్లని వరంగా ఇచ్చిన పరమేశ్వరుడు తప్పు. పరమేశ్వరుడు? అవును భాగ్యం, మానవ మాతృలిందని అడిగాను. కానీ ఈ విషయం నా దేవుణ్ణి అడగలేదు. చూశావా, ఈ పెళ్లి జరిపించే బాధ్యత ఆయనది. ప్రతి ఏటా ఆయన కళ్యాణం జరిపించే నా ఇంట్లో కళ్యాణానికి ఆయన పూనుకోడా? తప్పకుండా పూనుకుంటాడు. కాని పక్షంలో ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడన్న బిరుదు నీకెందుకయ్యా అని నిలదీసి అడుగుతాను. ఆ శివుణ్ణి అడుగుతాను, ఆ దేవుణ్ణి అడుగుతాను. శివా! ఈశ్వర, పరమేశ్వర, జగదీశ్వర, ఏమిటి అన్యాయం! నీ పాద సన్నిధి విడువక, నీ ధ్యానం మరువక అహర్నిశలు నిన్నే నమ్ముకున్న నాకా ఈ అవహేళనలు. కనీసం కన్నబిడ్డకు పెళ్లి కూడా చేయలేని హీనాతిహీన స్థితిలో నుంచి వీధి వీధిన ఒక బిచ్చగాని చేసి తిప్పుతున్నావే కరుణామయ, నీకిది భావ్యమా? నేనేం పాపం చేశానని నా మీద నీకింత కక్ష? ఎవరికి ద్రోహం చేశానని నాకు ఈ శిక్ష? పైకి ధర్మపన్నాలు వల్లిస్తూ నోళ్లు కొట్టేవాళ్ళు ఊళ్ళెళ్తున్నారు, దొంగ నోటు గుద్దేవాళ్ళు త్వరలై వెలుగుతున్నారు, హత్యలు చేసేవాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. వాళ్ళను కరుణిస్తున్నారు. వాడు చేసిన పుణ్యమే. 30 ఏళ్లుగా నిత్యార్చనలు చేస్తున్న నన్ను అగచాట్లు పాలు చేస్తున్నా. నేను చేసిన పాపమేమి? అసలేది పుణ్యం, ఏది పాపం? హత్యలు చేసే చేతులకు రత్న కంకణాల, అర్చన చేసే హస్తాలకు భిక్షాపాత్రల. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? పలకవే, నువ్వు పలకవు. నువ్వెందుకు పలుకుతావు? దుష్ట శక్తుల పొగడ్తలు తప్ప కష్టజీవుల కడగండ్లు నీ చెవులకు వినిపించు. పరమభక్తుడైన కన్నప్ప కళ్ళు కానుకగా పుచ్చుకున్న కఠినాత్ముడి నీకు నా కంట శోషక లెక్క. అవునులే, నల్లరాయిని చెక్కి శిల్పి నిన్ను ఒక లింగంగా మలిచాడు. దెబ్బలు తిని నువ్వు ముద్దు పారిపోయావు. భక్తులకు ఎదురు దెబ్బలు తగులుతున్నా ఆదుకోలేని అసమర్థుడవయ్యావు. మాట్లాడవే. నీ గొంతు మోగపోయిందా? నీ చెవులు చిల్లులు పడ్డాయా? నీ 3 కళ్ళు మూసుకుపోయాయా? శివ, నీ సాయం పొందలేని నీ కాయంతో నాకిక ప్రమేయం లేదు. అది నీకే అర్పిస్తాను. ఇప్పుడే ఇక్కడే చస్తాను. ఎలా కనికరించబో చూస్తాను.
హర హర మహాదేవ్. సాంబయ్య, అతల వితల సుతల తలాతల రసాతల మహీతలాలలోని భూత ప్రేత ప్రమథ గణాది పరిసేవిత సప్తక నామధేయుణ్ణి సదాశివుణ్ణి నీకు సాకారంగా సాక్షాత్కరించాను. దర్శించు. రజిత గిరీంద్ర నివాస ఈశ, భుజగ కపాల విభూష, భక్తజన పరిపోషక, నా మొరాలించి విచ్చేశావా స్వామి? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను స్వామి. భక్త, సంసార ఘోర పారావార జనితానల పరితప్త, అండపిండ బ్రహ్మాండ కోటి అఖిలాండ చండ ప్రచండోద్దండ దండుండనై శత సహస్రానేక నాక కోటి కోటీర చారుతర మణిగణ సమంచిత ప్రభాకరంచిత పదారవిందుండనైన సదాశివుండ నీకు ప్రత్యక్షమయ్యుండ సంశయించదవేళ కోరుకును. స్వామి, భాష మరీ కఠినంగా ఉంది. మీ వాక్యం ప్రారంభంలోని భక్త, చివరిలోని కోరుకొనుము తప్ప నాకేమీ అర్థం కాలేదు స్వామి. అర్థం కాలేదా? మరి సంస్కృతంలో అంత పెద్ద దండకం చదివావు? అది కంఠస్థం చేశాను స్వామి. అర్థం లేని చదువు వ్యర్థమని తెలియదా? ఇప్పుడే తెలుసుకున్నాను స్వామి. ఏమిటి అర్థమా? కాదు, వ్యర్థమని. ఏమా పరిహాసము? పరిహాసం కాదు స్వామి, పరితాపం. దయచేసి ఈ పామరుడి సంస్కారానికి అందుబాటులో ఉండేటట్టు మాట్లాడండి. అల్పజ్ఞానిని ఆగ్రహించకండి స్వామి, ఆగ్రహించకండి. సాంబయ్య, లేవయ్యా. లేవను స్వామి, నేను లేవను. లేవయ్యా. అలాగే స్వామి. మొత్తానికి మీ మనుషుల బుద్ధి పోనొచ్చుకున్నావు కాదయ్యా. ఇంతకు ముందు నేను ఇక్కడ లేనప్పుడు నీ నోటుకొచ్చినట్టు మాట్లాడావు. తీరా నేను ఎదటబడేసరికి దండకాలు, స్తోత్రాలు, సాష్టాంగ దండ ప్రణామాలు. అదిగా స్వామి. ఏది కాదయ్యా, అసలు నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసుంటానయ్యా? అందితే జుట్టు, లేకపోతే కాళ్ళునా? ఏమయ్యా, నారు పోశాను కాబట్టి నీరు పొయ్యాలా? అంటే మీరంతా మొక్కలు, నేను నీళ్లు పోసే కూలివాడిని. ఓరు నీ అసాధ్యం గోలా. ప్రతిరోజు పొద్దుటే చెంబుడు పాచి పట్టిన కోనేరు నీళ్లు తీసుకొచ్చి నా నెత్తిన పోసేది నువ్వే కదయ్యా. ఏదో 30 ఏళ్లుగా 30 ఏళ్లుగా నా నెత్తిన పాచి నీళ్లు పోస్తున్నావు గనక నీ కూతురు పెళ్లికి నేను డబ్బేవాలా? అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి నాకు ఏమిటయ్యా సంబంధం? ఏం గుడి వెనకాల ఏమైనా బ్యాంక్ పెట్టాననుకున్నావా? అది కాదు స్వామి, కన్న బిడ్డ పెళ్లి చేయలేక. అంత పెళ్లి చేయలేని వాడివి పిల్లనెందుకు గన్నావయ్యా? నేను కంటమేమిటి స్వామి, మీరేగా. నేనా? కాదు స్వామి, పుట్టించినా గిట్టించినా తమలేలే కదా అని. మాట్లాడితే ఇది ఒకటి నేర్చుకున్నావు, లీలట లీల. వాడెవడో నోళ్లు కొట్టి ఊళ్ళు వెళ్తుంటే అది నాలేలా, ఇంకొకడెవడో దొంగ నోట్లు వచ్చి వేస్తే అది నాలేలా. ఆ మధ్య వినాయకరావు, కనకారావు వచ్చి నన్ను ఓట్లు వేయించమని అడగడం, నువ్వు వెంటనే రికమెండేషన్ చేసేస్తూ ధూపం పెట్టి దీపం తిప్పేయడం. అసలు ఏ పురాణంలోనైనా శివుడు ఓట్లు వేయించినట్టు రాసుందా? రాసుందా? ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు మీరు లింగంగా ఉన్నారు కదా. లింగంగా కాకపోతే దంగంగా ఉంటానయ్యా. లింగంగా ఉంటే తిట్టేస్తావా? తిట్టడమా? నేనా స్వామి? నువ్వేనయ్యా స్వామి. నీకు కళ్ళు మూసుకుపోయాయా? నోరు పడిపోయిందా? చెవుల్లో చెట్లు మొలిచాయా? నీ ముక్కు చప్పిడి ముక్క. ఎంత మాట, ఎంత మాట. మీ ముక్కు సంగతి నేను ఎత్తలే స్వామి. మిగతావన్నీ అన్నట్టే కదయ్యా. అవి తిట్లు కాదు స్వామి, నాగచాట్లు. పాడు పనులు చేసేవాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారు. 30 ఏళ్లుగా మీ పూజలు చేస్తున్నాను. నా పాటలన్నీ అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు సాంబయ్య, ఆ స్మగ్లింగు, దొంగ నోట్ల వ్యాపారం లాంటి పాడు పనులు నువ్వెందుకు చేయకూడదు? శివ 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 శివ. ఆ పనులు చేస్తే నరకానికి పోను. పోతావు మరి.
సాంబయ్య, అవ్వా కావాలి బొవ్వా కావాలంటే ఎలాగయ్యా? కాసులు కావాలా, కైలాసం కావాలా? ఏదో ఒకటి తేల్చుకో. కాసులు లేకపోతే ఇహలోకంలో నరకం, కైలాసం కాకపోతే పరలోకంలో నరకం. స్వామి,